జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది. ప్రతి డివిజన్ కు 2 మంత్రులకు ఎన్నికల ప్రచార బాధ్యత అప్పగించారు. అయితే ప్రచార సమయంలో మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే మంత్రులు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా 6 హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళలకు నెలకు 2500 పరిహారం ఇస్తామనే హామీని ఎందుకు నెరవేర్చలేదు? పేద బాలికలకు పెళ్లి కానుకగా 1 తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న అడుగుతున్నారు. ఉచిత విద్యుత్ ఎక్కడ? ప్రజలను కలవరపెట్టడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మంత్రులు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు మరియు అసంబద్ధమైన సమాధానాలు ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు తన ఇంటి ముందు ఒక బలహీన మహిళను కలుసుకుని కాంగ్రెస్ కు ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. దానికి ఆ బలహీన మహిళ చేతులు జోడించి క్షమాపణలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాల గురించి ప్రశ్నలతో ఆమెను వేధించింది. వృద్ధులకు 4000 పెన్షన్ హామీ ఇచ్చారు, ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు, కానీ ప్రతి నెల విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చారు. ఓటింగ్ తర్వాత మంత్రులు ఎప్పటికీ అందుబాటులో ఉండరు లేదా పరిస్థితి గురించి విచారించడానికి ఇళ్లకు వెళ్లరు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు, కానీ బలహీన మహిళ సంతృప్తి చెందలేదు. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు గౌరవంగా మరియు వినయంగా భావిస్తున్నాను. మాపై నమ్మకం మరియు మార్గదర్శకత్వం వహించిన శ్రీ మల్లికార్జున్ ఖర్గేజీ, శ్రీమతి సోనియా గాంధీజీ, శ్రీ రాహుల్ గాంధీజీ, శ్రీమతి ప్రియాంక గాంధీజీ మరియు శ్రీ కేసీ వేణుగోపాల్జీలకు శ్రీ అజారుద్దీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, శ్రీ మహేష్ గౌడ్ గారు, శ్రీమతి మీనాక్షి నటరాజన్ మేడం, శ్రీ పి విశ్వనాథన్ సర్ మరియు మంత్రి మండలిలోని నా గౌరవనీయ సహచరులకు శ్రీ అజారుద్దీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్నింటికంటే మించి తెలంగాణ ప్రజల ప్రేమ మరియు విశ్వాసానికి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అంకితభావం, సమగ్రత మరియు ఉద్దేశ్యంతో మీకు సేవ చెయ్యడానికి నేను చాలా కట్టుబడి ఉన్నాను.